ఒక్కళ్ళనన్నా వైసీపీ వాడిని అరెస్ట్ చేసి చేసి క్లోజ్ చేయాలనుకుంటున్నారు వీళ్ళది. అంటే అందులో ఏ వైవి సుబ్బారెడ్డిని ఎవరిని అరెస్ట్ చేయాలి ఫైనల్ టార్గెట్. ధర్మారెడ్డి గాని వైవి సుబ్బారెడ్డి గాని అరెస్ట్ చేసి కేసుని అటుకు తీసుకెళ్లిపోదాం అనుకుంటున్నారు. సార్ ఒకటి ఓకే, ఈ అంశం పక్కన పెడితే కేవలం దీని గురించే నిజంగా ఇప్పుడు తర్జన భర్జన జరుగుతుందా పవన్ చంద్రబాబు నాయుడు గారి మధ్య? ఒక రాజ్యసభ అంశమో ఇంకో అంశమో సమన్వయానికి సంబంధించి ఎలాంటి భేటీలు ఎలాంటి చర్చలు జరగట్లేదు? నాకు అనిపించింది ఏంటంటే పవన్ కళ్యాణ్తో 2.5 గంటల చర్చలు అంటే, ఒకటి ఆయన డిఫెన్స్ లో పడినటువంటి సందర్భంలో వీళ్ళు ఈ రిపోర్ట్ వచ్చిన దగ్గర నుంచి కొంత సైలెంట్ అయ్యారు జనసేన అని చెప్పి. మీరు భాగస్వాములు అయ్యండి, మీరందరూ కూడా నన్ను నేనేం చెప్తే అది మీరు కూడా తన అంటే తందాన అనాలి కదా, మీరు చేయకపోతే ఎట్లా అని బాధపడ్డప్పుడు ఈయన తన బాధ చెప్పుకుని ఉంటారు. మీరు మాకు సరిగ్గా చేస్తున్నారా, ఇక్కడ ఇబ్బంది పడుతున్నాను నేను బయట అన్నటువంటిది అది ఏదైనా చర్చ జరిగి ఉండాలి. ఎందుకంటే జ్యోతి రాసిందంటే అక్కడ బాత్రూమ్ అక్కర్లేదు, జ్యోతి అక్కడ కూర్చుని డైరెక్ట్ గా వింటా ఉంటది ఎదురుగుండా. జ్యోతి రిపోర్టర్ ఎదురుగుండానే రివ్యూ జరుగుతుంటది అనుకుంటా అలాగే, లేదా ఆ లోపల ఉన్నటువంటి వాళ్ళు ఎవరో జ్యోతికి రిపోర్ట్ చెప్తా ఉంటుంటారు. వాళ్ళే రాశారు కదా వేరే వేరే అంశాల మీద చర్చ జరిగిందని, అందులో ఎమ్మెల్సీ ఎంపీ గురించి మాట్లాడారు. మేబీ అదంతా కూడా ఏమన్నా అనుకున్నాకనే చంద్రబాబు గారు ఆ ఎష్యూరెన్స్ ఇచ్చాకనే నాగబాబు గారికి మంత్రి పదవి, ఓ రాజ్యసభ, ఓ ఎమ్మెల్సీ ఇవన్నీ ఓకే చేశాక అప్పుడు పవన్ కళ్యాణ్ తెర ముందుకు వచ్చి ఏమైనా మాట్లాడారేమో, సీరియస్ గా భుజాన్ని వేసుకున్నారేమో. అంటే ముగ్గురు వీళ్ళిద్దరు టార్గెట్ జగనే కాబట్టి జగన్ విషయాన్ని తెర మీద తీసుకొచ్చారు. లోపల ఏం జరిగింది రాజ్యసభ గురించి ఇవన్నీ అయితే మాత్రం ఇంక చెప్పరు, మాట్లాడరు అంతే. సార్ మరొక అంశం, వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఇప్పుడు తదుపరి దర్యాప్తు